సంక్రాంతి కానుకగా సిబిఎన్ గారి గవర్నమెంట్ చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే ఎన్టీఆర్ గారి విగ్రహం 1700 కోట్లతో పెడతారట. మరి కాపు కార్పొరేషన్ లోన్ల పరిస్థితి ఏంటి సార్? మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం మా అన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో కాపు యువత బ్యానర్లో కడుతూ పాంప్లెట్లు, బ్యానర్లో, జెండాలో సొంత డబ్బులతో పెట్రోల్ ఖర్చులు మనిషికి ₹1,00,000 నుంచి ₹2,00,000 ఖర్చు పెట్టుకున్నారు సార్. యువత అంతా కూడా ఈరోజు మీరు ఏదైనా లోన్ ఇస్తారేమో పాపం ఉపాధి పొందుదామని చూస్తున్నారండి. మీరు దానికి ₹1 ఇవ్వరు. ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 ఏళ్ళ నుంచి జెండా మోసేస్తానంటాడు, చంద్రబాబు నాయుడు గారు విగ్రహం కట్టేస్తానంటాడు. అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో జనసేనను నమ్ముకున్న జన సైనికులు జరిగేది ఏమీ లేదు, ఒరిగేది కూడా ఏమీ లేదు. మనమంతా పవన్ కళ్యాణ్ కాపు కాస్తున్నాం, ఆయన చంద్రబాబు నాయుడు కాపు కాస్తాడు. ఇది జరిగేది. అమరావతి సెల్ఫ్ ఫండెడ్ ప్రాజెక్ట్ అన్నారు, అయిపోయింది. 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తెలుగుదేశం సెల్ఫ్ ఫండెడ్ పార్టీ, మేము స్వయంగా ఉంటుంది మా పార్టీ, ఎవరి మీద డిపెండ్ అవ్వదు మా పార్టీ అంటే స్వయంకృతంగా మేమంతా కూడా సంఘటితంగా ఉంటాం, స్వయంగా నడుస్తూ అంటారు కదా. మరి ఎన్టీఆర్ విగ్రహం కట్టండి. అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, లండన్లో ఉన్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా మా గుప్పుట్లోనే చెప్పుకునే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం ప్రజల సొమ్ముతో కట్టడం ఏంటండి? మీకు దమ్ముంటే మీ డబ్బులతో కట్టండి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని కట్టేశాడు, అమరావతిని కట్టలేకపోతున్నాడు. ఎందుకు కట్టలేకపోతున్నాడంటే మనకు తెలుసు. ఎందుకు కట్టలేకపోతున్నాడు మనకు తెలుసు, అది మునిగిపోయే ప్లేస్. ఆయన ఏం కడతాడు? కడుతున్న అమరావతి అటర్ ఫ్లాప్, ఒక్క పరిశ్రమ రాదు. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అట. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లన్నీ గోతులమయమైపోయి ఎడుతుంటే గ్రోత్ ఇంజిన్ అట. మా అన్న ఉన్నాడు, ఇంకో 15 ఏళ్ళ నుంచి జెండా మోస్తానంటాడు. అయ్యా మీకు దండం పెట్టి చెప్తాను, కొంచెం కాపు కార్పొరేషన్ లోన్ రిలీజ్ చేయండి సార్. నారాయణ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, అర్థమైందండి, తదితరులు బాగా బాగా భజన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. చంద్రబాబు నాయుడు గారికి మీరు చేసే భజన చూసి మేమంతా సిగ్గుపడే పరిస్థితికి వచ్చాం. సిగ్గుపడుతున్నాం. మనం ఇంత దిగజారిపోతామా అని. కొంచెం కాపు కార్పొరేషన్ లోన్లు ఇవ్వండి సార్. మేము జనసేనకు పనిచేసాం, ఇంకా జనసేనలోనే ఉన్నాం. మా ఓడి వైఖరి ఏమన్నా మారద్దేమోనని ఉన్నాయనే తగలేసుకుని కూర్చున్నాం. మేము ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళలేము. మన పార్టీ పరిస్థితి చూస్తే రోడ్డు మీద కూడా రాలేని పరిస్థితి ఉంది. కార్యకర్తలు అడుగుతున్నారు సార్, కాపు కార్పొరేషన్ లోన్లు ఎప్పుడు వస్తున్నాయని కార్యకర్తలు అడుగుతున్నారు సార్. ఆ రోజు జెండా మోసిన కార్యకర్తలు, ఆ రోజు డబ్బులు తగలబెట్టిన కార్యకర్తలు, ఆ రోజు మన కోసం పోలింగ్ బూతుల్లో గొడవలెట్టుకున్న కార్యకర్తలు అడుగుతున్నారు సార్, సమాధానం చెప్పండి. మా జనసేన పార్టీ ఆఫీస్ క్లోజ్డ్, కార్యకర్తలకు ఎంట్రన్స్ లేదు. భారతదేశంలో 623 పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ ఆఫీస్ కూడా తాళం వేయలేదు కార్యకర్తలు రాకుండా, ఒక్క జనసేన ఆఫీస్కి వేశారు. దీని గురించి డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఏ ఛానల్లోనే మాట్లాడతాను. దయచేసి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఏ నాయకుడితోనే మాట్లాడతాం సార్. నా వీడియో నాయకులకు చేరేలాగా, నాదెండ్ల మనోహర్ గారికో పవన్ కళ్యాణ్ గారికో చేరేలాగా కొంచెం షేర్ చేయండి సార్. జన సైనికులందరూ మన సమస్యను మనమే సాల్వ్ చేసుకోవాలి బ్రదర్, ఎవరో సాల్వ్ చేయరు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఘోరాతి ఘోరం. ఈ నిర్ణయం కూటమికి సమాధి కట్టదే. ఇది సమాధి కట్టే నిర్ణయం. ఎన్టీఆర్ విగ్రహం కట్టడం అనేది చాలా దారుణం. 1700 కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టడం తప్పు. దీన్ని నేను కాదు, సగటు జన సైనికులందరూ కూడా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను. నిన్న మీడియాలో ఒక విషయం మాట్లాడాను. ఏం మాట్లాడాను? ఎన్టీఆర్ విగ్రహం మీరు కట్టండి, అది మీ సొంత డబ్బులతో కట్టుకోండి సార్, లేదా పార్టీ ఫండ్ నుంచి కట్టుకోండి, ప్రజల సొమ్ముతో కట్టడం తప్పు, దానికి మేము వ్యతిరేకం అని చెప్పాను. చాలా మంది నన్ను తిడుతున్నారు కామెంట్స్ లో. దమ్ముంటే నా నెంబర్ ఉంది, కాల్ చేసి మాట్లాడండి. నోటుకొచ్చినట్టు మాట్లాడితే చర్మం తీస్తాను ఒక్కొక్కడిని. మీకు భయపడటానికి అల్లటప్పగా ఉన్నాం అనుకున్నారా? నేను ఒకటే చెప్తున్నాను మీకు, జగన్మోహన్ రెడ్డికి భయపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో పారిపోయారు పోటీ చేయకుండా మీరు బహిష్కరించి. అప్పుడు మేము జనసేన తరపున మేము పోటీ చేసి కొట్లాడి గెలిచిన వాళ్ళం. మేమంటూ లేకపోతే సిబిఎన్ అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం కేడర్ బయటకు రాకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మేమంటూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఆడుకుంటాడు, అది గుర్తుంచుకోండి కొంచెం. కానీ మీరు పదవిలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని జీరో చేయాలని, జనసేనకు ప్రాతినిధ్యం తగ్గించాలని రకరకాలుగా ఫిట్స్ చేస్తున్నారు మీరు. అర్థమైందా? అందులో భాగంగా కాపు కార్పొరేషన్ నిధులు ఆపేశారు. కాపు కార్పొరేషన్ నిధులు ఆపడం అనేది టీడీపీకి చారిత్రాత్మక తప్పిదం. కాపు కార్పొరేషన్ బలోపేతం చేసి కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వండి. మేమేం అప్లై చేయం, మాకు అంత ఎలిజిబిలిటీ లేదు. కనీసం ఎలిజిబిలిటీ ఉన్న కాపులకు న్యాయం చేయండి. కాపు కార్పొరేషన్ ఫండ్స్ ఉండవు, మెడికల్ కాలేజీలు కట్టాను ఫండ్స్ ఉండవు, ఎన్టీ రామారావు విగ్రహానికి మాత్రం ఫండ్స్ ఉంటాయి. వైఖరి మార్చుకుంటే సిబిఎన్ గారు చాలా మంచిది. ఈయన వైఖరి మార్చుకోండి సార్. సోషల్ మీడియా వచ్చింది, ఇంకా మీ ఎల్లో మీడియా క్యాన్వాసులు నమ్మరు. వద్దు, మీ గురించి మాట్లాడంటే హైదరాబాద్ ని కట్టానంటున్నారు. కర్ణాటకలో ఐటీ డెవలప్ చేసిన ఎంఎస్ కృష్ణ ప్రజలు మర్చిపోయారు. మరి మిమ్మల్ని మీరేంటి హైదరాబాద్ ని కట్టానంటారు, మరి మైక్రోసాఫ్ట్ పెట్టానంటారు, నాదెండ్ల సత్యాన్ని సీఈఓ చేశానంటారు, కంప్యూటర్ కనిపెట్టానంటారు. ఏంటిది?
ఇప్పుడు అమరావతిని కట్టండి, డెవలప్ చేశానంటారు. పివి సింధుకి మీరే నేర్పనంటారు ఆట. ఏంటండి ఇది? ఇక సహించే పరిస్థితిలో మేము లేవు సార్. జనసేనలో మార్పు మొదలయ్యింది. ఇది మాలాంటి వాళ్ళతోనే మొదలవుతుంది. పద్ధతిగా మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్టు కరెక్షన్ మాట్లాడండి. నేనేమైనా తప్పు మాట్లాడితే నాకు మెసేజ్ చేయండి, నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. ఏ మీడియా ఛానల్ అయినా కూర్చుని నేను మాట్లాడతాను. ఎన్టీ రామారావు విగ్రహం కట్టడం తప్పు, ప్రజల ధనంతో కట్టడం తప్పు. ఆయన మీద ప్రేమ ఉంటే మీరు కట్టండి. ఎస్, మీకు అభిమానం ఉంది, మీరు కట్టుకోండి. ఈ విషయంలో ఏ విధమైన డివియేషన్ లేదు. ఎన్టీఆర్ విగ్రహం కట్టడానికి మేము ఎగనిస్ట్.